హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే స్టడీ ఇన్ఫో. ఫ్రెండ్స్, మనకి ఏంటంటే కట్ ఆఫ్ గురించి ఇప్పుడు మాట్లాడొద్దు, కానీ కొంచెం డిస్కషన్ అయితే చేసుకుందాము. ఎందుకంటే అందరూ అడుగుతున్నారు మేడం కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అనేసి. సో ఒకసారి చూద్దాము. మనం ప్రాసెస్ సర్వర్ కానీ, డ్రైవర్స్ కానీ, ఆఫీస్ సబార్డినేట్ కానీ మన ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఎన్ని మార్క్స్ వస్తాయి, అంటే ఎన్ని మార్క్స్ వస్తే జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుందో మనం ఒకసారి డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. అయితే మనకి దేనికైనా ఇప్పుడు ప్రాసెస్ సర్వర్స్ అయినా, డ్రైవర్కైనా, సబార్డినేట్కైనా 80 మార్క్స్కి ఉంటుంది కదా ఫ్రెండ్స్. 40 జీకే ప్లస్ 10 ఇంగ్లీష్, 30 మార్క్స్ రీజనింగ్ ఉంటుంది కదా. సో ప్రాసెస్ సర్వర్స్లో అయితే ఏంటంటే 40కి ఒక 30 వేసుకున్న జీకే, ఒక 10 పోయినాయి అనుకుంటే 30 మార్క్స్ అటెంప్ట్ చేసినా కూడా ఇంగ్లీష్లో ఒక 8 వేసుకుందాము, మళ్ళీ రీజనింగ్లో ఒక 17 వేసుకుందాము, లేకపోతే 20 వేసుకున్నా కూడా పర్లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇవి ప్రాసెస్ సర్వర్కి కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే అందరూ బాగా కష్టపడి చదివి రాసే వాళ్ళే చాలామంది ఉంటారు. కాంపిటీషన్ అయితే హెవీగానే ఉంటుంది. సో ఇవి 60 పైన, అంటే 55 to 60 అని నేను అనుకుంటున్నాను, కానీ 65 ప్లస్ కూడా రావాలి. 65 to 70 మధ్యలో వస్తేనే మనకి జాబ్ అయితే అనుకుంటున్నాను నేను. 55 to 60 వచ్చినా కూడా కొంచెం సేఫ్ ప్లేస్లోనే ఉన్నట్టుగా అనుకుంటున్నాను నేనైతే. నా వరకు మాత్రం. మీరు ఎలా అనుకుంటున్నారో నాకు తెలియదు. నెక్స్ట్ ఈ ఆఫీస్ సబార్డినేట్కి కూడా 80 మార్క్స్కి 40 జీకే, 10 ఇంగ్లీష్, 30 మార్క్స్ రీజనింగ్ ఉంటుంది కదా. దీంట్లో ఏంటంటే ఇప్పుడు 40కి ఒక 30, ఇంగ్లీష్లో ఒక 5, 35, 30 మార్క్స్కి మళ్ళీ రీజనింగ్లో ఒక 15 వేసుకున్నా కూడా 50 మార్క్స్ వరకు రావాలి. 50 మార్క్స్ ఎబో వచ్చిన వాళ్ళు, అంటే 55, ఇది కూడా 55, 60 మధ్యలో వచ్చిన వాళ్ళకే జాబ్ అనేది అయితే మనము కన్ఫామ్గా చూసుకోవచ్చు. ఓవరాల్గా డ్రైవర్స్కి కూడా, డ్రైవర్స్ అంటే కొంచెం కాంపిటీషన్ అయితే అంత హెవీగా ఉండకపోవచ్చు. 10th బేస్డ్ కాబట్టి, ఒకవేళ 10th అయిపోగానే డ్రైవర్కి అప్లై చేసే వాళ్ళు అయితే ఎక్కువగా ఉండరు. కొంచెం గ్యాప్ ఇచ్చి వాళ్ళు అటెండ్ అవుతారు కాబట్టి సో అంత సీరియస్గా వాళ్ళు ప్రిపేర్ అవ్వడం అయితే ఉండదు. సో 20, 15, 5 అలా వేసుకున్న ఒక 40 మార్క్స్ ఎక్స్పెక్ట్ చేస్తామనుకోండి. 45, 50 బిలో వచ్చినా కూడా వాళ్ళకి జాబ్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్, ఈ డ్రైవర్స్కి. అలాగే సబార్డినేట్కి కూడా 40 మార్క్స్ అలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. టోటల్గా మనకి ఏంటంటే ఈ సర్వర్ అండ్ సబార్డినేట్ జాబ్కి అయితే కాంపిటీషన్ ఎక్కువగానే ఉంటుంది. 60+. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తాను ఫ్రెండ్స్, మనకి డిఎస్సి జరిగింది కదా, డిఎస్సి కూడా 80 మార్క్స్కి ఉంటుంది. సో ఇవి 20% వెయిటేజ్ అనేది కలుస్తుంది కాబట్టి ఇందులో 70+ వస్తేనే జాబ్ అనేది ఎక్స్పెక్ట్ చేయాలి. 65 అబోవ్ టు 70, 65+ నుంచి 70 అబోవ్ వచ్చిన వాళ్ళకి జాబ్ అనేది కన్ఫామ్గా ఉంటుంది ఫ్రెండ్స్. అందుకే మనం ఇందులో కూడా అంత తక్కువ అంచనా వేయడానికి అయితే వీల్లేదు. 60+ వచ్చిన వాళ్ళకి జాబ్ అనేది కన్ఫామ్గా అయినట్టే. సో ఈ డ్రైవర్స్ అదేమో 55 మధ్యలో ఉంటే సరిపోతుంది. సో ఇవి అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీరు ఎలా అనుకుంటున్నారో నాకు కమెంట్ ద్వారా తెలియజేయండి.